ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో 2000 కిలోమీటర్ల పైచిలుకు యువగాళం పాదయాత్ర చేపట్టి భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు చేయలేని సాహసం మంత్రి నారా లోకేష్ చేశారంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంత్రి నారా లోకేష్ యువగాళం పాదయాత్ర 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలో దాదాపు 2000 కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసిన ఘనత నారా లోకేష్కే దక్కుతుందని కొనియాడారు. మా ప్రియతమ యువ నాయకులు రాష్ట్రానికే తలమాలికమైన నారా లోకేష్ బాబు గారు ఆయన సుదీర్ఘ పాదయాత్ర సుమారు 2000 కిలోమీటర్లు పూర్తి చేసి 2 సంవత్సరాలు దాటిన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరపున ముఖ్యంగా మా రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున మరొక్కసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు చేయని సాహసం లోకేష్ బాబు గారు ఆ రోజు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న 11 జిల్లాలు ఉమ్మడి జిల్లాలను కవర్ చేసుకుంటూ 2000 కిలోమీటర్ల పైచిలుకు నడిచి సుమారుగా 2000 మండలాలు దాటిన ఘనత కూడా ఆయనకే దొరుకుతుంది. ముందు ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు. అవన్నిటికీ తలదన్నే విధంగా రాష్ట్రంలో ఉన్న గ్రామాలంటి పట్టణాలంటి పర్యటించి ముఖ్యంగా ఆ రోజు అప్పుడున్న పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన భూతంగా చూపిస్తున్న రోజుల్లో నేనున్నానంటూ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలను తెలుసుకునేదానికి ముఖ్యంగా